నేనమాట. అట్లాంటి సిచ్యుయేషన్ ఉంది కాబట్టి వీళ్ళు దాన్ని క్యాజువల్ గా తీసుకున్నారు. అంటే సైన్యం ప్రశాంతతనిస్తున్నది జనానికి, చుట్టూ ఆ తరహా భయానక వాతావరణం కల్పించట్ల. అది వీళ్ళకి ధైర్యం వచ్చింది. సైన్యం ఆ దగ్గరలో ఉండరు, వాళ్ళు వచ్చేలోపు వీళ్ళు ఎంత దూరం పారిపోగలరు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు 40 నిమిషాలకి ఏమి వచ్చారట సైన్యం. అంటే 40 నిమిషాల్లో పాటు ఎంత దూరం వెళ్ళిపోతాడు, అది లెక్కేసుకుని ఉంటారు బేసిక్ గా. పాకిస్తాన్ ప్రభుత్వం దీని మీద ఏం చెప్పే అవకాశం ఉంటుంది? అంటే మన ప్రభుత్వం ప్రధాని తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వాళ్ళకి సింధు జలాలు ఆపేయడం కానీ, ఇక్కడ నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోమన్నారంట కదా దాదాపుగా అందరినీ, అటు నుంచి కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. అంటే ఇది మాది కాదు ఉగ్రవాది దాడి అని చెప్పి చేతులు దులుపుకుంటుందా, లేదంటే దాయాదేశం, ఏం చెప్పే అవకాశం? బేసిక్ గా వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ అసలు మాకేం సంబంధం లేదంతా కాశ్మీర్ లోదే అంటారు. అందులో పనిచేస్తున్న వాళ్ళు పాకిస్తాన్ లో సైన్యంలో పనిచేసిన వాళ్ళే. ఇప్పుడు నిన్న ఒకటి దొరికింది కాబట్టి అవి నడుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు హై కమిషనరేట్ దగ్గర వాళ్ళ పొద్దున ఓడి సీన్ జరిగింది, కేక్ పట్టుకెళ్తున్నారు. మీడియా అంతా అడిగింది కేక్ ఎందుకు పట్టుకెళ్తున్నారు అని చెప్పేసి. అది సమాధానం చెప్పాలి కదా, ఏదో మా ఆఫీస్ లో ఒకటి పుట్టినరోజు అది కూడా చెప్పలేదు. అంటే వాడు బెత్తరపోయి చూస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ. అంటే ఏంటి, వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు ఆ ఫీలింగ్ ఉంది. మనం ఎప్పుడు భారత హై కమిషనర్ లోనో లేకపోతే భారత ప్రభుత్వంలోనో పాకిస్తాన్ లో మొన్న 20 మంది పాకిస్తానీ సైనికులు చచ్చిపోయారు, 48 మందిని చంపేశారు, మనం ఇక్కడ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి. మన బుద్ధి